అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన నిజామాబాద్లో ఇంత చక్కటి కార్యక్రమం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలు మనం వన్ డే ప్రయాగరే జరుపుకుంటున్నప్పుడు సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వెన్నెల గారికి మరియు డిఓ అశోక్ సార్ గారికి మరియు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య సార్ గారికి మరియు నా సోదరి ఆకుల లలిత గారికి, యాదవరాజ్ సార్ గారికి మరి పాదాభివందనాలు తెలుపుతున్నాను సార్. మరియు ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ నా దగ్గరికి ఒక గత 15 రోజులు 20 రోజుల క్రితము సాయిలు గారు, తర్వాత సీతయ్య గారు మరియు లింగం సార్ గారు రావడం జరిగింది. అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు చెప్పేది కవిలు కవిత్వాల గురించి నా దగ్గరికి వచ్చిండ్రు. మళ్ళీ లింగం సార్ గారు మీరు స్పీచ్ ఇవ్వాలి మేడం, కవిత్వం చెప్పాలంటున్నారు. సార్ నేను చెప్పడం కవిత్వం అండ్ సార్ తెలుగు కూడా నాకు సరిగా నశంకు తెలియని తెలుగు కూడా ఇప్పుడు మంచిగా నేర్చుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఐ విల్ ఎక్సెల్ ఇన్ ఇట్. మీరు అందరూ మాట్లాడుతుంటే నాకు అసలు ఏం మాట్లాడాలి, మీరు అందరూ ఇంత చక్కగా మాట్లాడుతుంటే ఇంత కవిత్వాలు చెప్తున్నారు, నేనేం చెప్పాలంటే లింగం సార్ అన్నారు లేదు మేడం మీరు చెప్పగలుగుతారు, మీరు మాట్లాడగలుగుతారు అని చెప్పారు. సో ఎనీవే నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ హెల్త్ గురించి వేరే యాక్టివిటీస్ గురించి నాకు కవులను వీళ్ళను సత్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు రియల్లీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు. సో మహాకవి దాశరథి ఫస్ట్ టైం తెలుగులో నేను మాట్లాడుతున్నా, ఏమైనా తప్పులు పోతే ప్లీజ్ నన్ను క్షమించండి. సో మహాకవి శ్రీ దాశరథి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న మన నిజామాబాద్ జిల్లా తెలంగాణ కవులకు, కవిత్రులకు, గాయకులకు, అలాగే కళాకారులకు కళాభివందనాలు తెలుపుతుంటున్నాను. మనసు నేను మీలాగా నేను చెప్పినట్టు కాదండి, నేను ఒక వైద్యురాల్ని, వచ్చిరాని తెలుగులో మాట్లాడతాను. తెలంగాణ తెలుగు మాట్లాడతాను. ఎందుకంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను, ఏంటి నీ తెలుగు ఇట్లా ఉంటుందంటే నేనంతా మా తెలుగు ఇట్లానే ఉంటుంది. సో అప్పటి నుంచి తెలంగాణ తెలుగు అంటేనే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ తెలంగాణ తెలుగు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆంధ్ర వాళ్ళు ఎక్కించేది ఏంటి నీ తెలుగు ఇట్లా ఉంటుంది అనేది. లేదే మా తెలంగాణ సైడ్ ఇట్లే మాట్లాడతాను, మేము ఇలానే నేను మాట్లాడతాను, ఈ ఆంధ్ర తెలుగు నాకైతే రాదు అని చెప్పి నేనైతే రాయలసీమ కోడల్ని కానీ చెప్తున్నాను తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అప్పుడు మా మామలు మా అందరూ పూర్వంలో చెప్తుండేవారు రజాకర్ల గురించి. దాశరథి గారు రజాకర్ నైజాం గారే జైలు వేశారని తెలిసింది. అప్పుడు మా మామలు మా మేనమామలు వాళ్ళందరూ కూడా వరంగల్ జైల్లో ఉండేది. మా పెద్ద మేనమామ వాళ్ళందరూ కూడా తెలంగాణ గురించి పోరాటం చేసిండ్రు. సో మాది కూడా నేను ఎప్పుడని చెప్తాను ఇది ఎక్కడంటే నాది నల్గొండ ఉద్యమాల గడ్డ అని చెప్తాను. నల్గొండ బిడ్డను నేను. సో అది మాత్రం నాకు తెలుసు. మా సార్ చెప్పినందుకు ఒక చిన్న కవిత్వం ట్రై చేస్తాను. నేను మీలాగైతే నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ్మ, ఎవరు రాయలు, ఎవరు సింగన్న, అంతా నేనే అన్నీ నేనే, అలుగు నేనే పలుగు నేనే, పులుగు నేనే, వెలుగు నేనే తెలుగు నేనే. ఇది ఒక దాశరథి గారి కవిత్వం. సారీ అండి మిస్టేక్స్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు.